సో అంటే ఎప్పుడు మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదా మాధురి గారు? లైక్ అంటే మేము వీడియోస్‌లో చూస్తున్నాము. వీడియోస్‌లో మాటకి మాట అనేది ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉన్నాయి. కానీ పర్సనల్‌గా మీరు వాణి గారు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకోవడం అసలు కానీ ఈ మీడియా గొడవలు జరగక ముందు ఇవన్నీ జరిగిపోయాయి. ఓకే. ఇవన్నీ జరిగిపోయి సెపరేట్ అయిపోయాం. అయిపోయి మా ఇద్దరం కలిసి ఉన్నాం. తను సెపరేట్ అయింది. Hmm. సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి, ఎప్పుడైతే మేము పదవి లేకుండా అయిపోయి, ఎప్పుడైతే మా బిజినెస్లు కోల్పోయి మేము నడి రోడ్డు మీద ఉంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఇంకా బద్నాం చేయాలని, మేము ఉన్న ఇల్లును కూడా లాక్కోవాలని, మాకు నిలువ నీడ లేకుండా చేయాలని చాలా ప్లాన్స్ ఆ చేసి ఇల్లు మీరే కట్టించారని తెలుసు. అదే చెప్తున్నాను. మేమే కట్టించాం. అది కూడా లేకుండా చేయాలని. Hmm. సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలనే వచ్చింది తప్ప శ్రీను గారు కావాలని రాలేదు. ఓకే. అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్, వీడియో కాల్స్ అన్ని చూపించారు. తను డైవర్స్ కావాలని 2022లోనే అడిగింది. Hmm. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా డైవర్స్ కావాలని అడిగింది. ఓకే. నాకు డైవర్సే కావాలి, నాకు శ్రీను గారు వద్దు, నాకు ఎమ్మెల్యే టికెటే కావాలి, నాకు శ్రీను గారు వద్దు Hmm. అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది. అప్పుడు శ్రీను గారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకి ఇచ్చేయడం జరిగింది. Hmm. తర్వాత అన్ని జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు. ఓకే. సో సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది. బికాజ్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పి తెలుసు. కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం ఇదంతా? సడన్ గా ఏమీ లేదు. గద్దల్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక ఫైర్ బ్రాండ్ తను. తన మంచి వాయిస్ ఉన్న లీడర్. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువయ్యాడు నాకు తెలిసి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేడు. అసలు ఈయన వాయిస్ ఈయనకు మెయిన్ కదా. మెయిన్ అందులోని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీగ వాళ్ళు తిని మీద వాళ్ళంటే ఫీల్ అయ్యేంత ఇష్టం శ్రీను గారికి. సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్, ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీను గారికి ఒక మాట కూడా అన్నారు, ఏం శ్రీను నీకు చెయ్యాలని లేదా అని. సో ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసి ఇంకా శ్రీను గారు ఇంకా పైకి వెళ్తే మేము తట్టుకోలేము, ఎలాగైనా అనగదొక్కాలని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని, శ్రీను గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఒకరి కోసం 5 కోల్పోతారా, ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. అది కూడా మేము ఎప్పుడు తప్పుపట్టాం. శ్రీను గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం. ఎన్ని కాల్స్ ఉన్నా మాకు అదర్ పార్టీస్ నుంచి శ్రీను గారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను కానీ నేను ఏ పార్టీకి వెళ్ళలేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన అతన్ని నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తన నిర్ణయం కూడా తీసుకున్నాను. కాదు, ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు. శ్రీను గారు అలా ఎప్పుడు చేయరమ్మా. ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలి పదవులు తెచ్చుకోవడం గానీ. అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి రీజన్ ఇదే. మాకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్తారు కదా, రీజన్ అయితే ఇదే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, శ్రీను గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీను గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు, శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు, వీళ్ళందరూ నీ మీద చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమీ లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు. తను ఓపెన్ గా చెప్పారు వీళ్ళందరూ నీకు సస్పెండ్ చేయమంటున్నారని. తను ఓపెన్ గా చెప్పారు. సో ఈయన వెంటనే ఒప్పుకున్నారా? మీ ఇష్టం అన్నా, మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను వచ్చేయడం జరిగింది అక్కడి నుంచి. ఓకే. కానీ పార్టీలో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఇన్నాళ్ళు నా సర్వం అతనే అనుకొని వ్యాపారాలు కోల్పోయి మేము ఈ రోజు కేసులు పడ్డామన్నా, నన్ను ట్రాల్ చేశారన్నా, నన్ను కామెంట్స్ చేశారన్నా, ఎవరెవరో వీడియోలు పెట్టి నన్నని చెప్పారన్నా, అన్ని కూడా మేము పార్టీ మనుషులమనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద సపోర్ట్ గా మేము మాట్లాడామని, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశామని. కామన్ అమ్మాయి అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు, ఇంత పట్టించుకోరు, ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఎంత చేశారు. లేదంటే చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎంతమంది ఏమి చేయట్లేదు, ఎవరికోసమైనా మాట్లాడుతున్నారా? మమ్మల్ని మా కోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులం కాబట్టే చేశారు. సో ఇంత గురై మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం, పూర్తిగా ఒక 50 కోట్ల వరకు లాస్ అయ్యాం, చాలా నష్టపోయాం. ఇన్ని చేసి లాస్ట్ కి మాకు మిగిలింది ఇది. సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను. చాలా కోల్పోయాం. ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే 50 కోట్లు లాస్ అయ్యాం. తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం, ఆ బిల్స్ అన్ని ఆపేసాం. అందులో 20 crores లాస్ అయ్యాం. మొత్తం 100 crores లాస్. వేలల్లో ఏమన్నా డబ్బులు తగ్గితేనే మనుషులు విలవిల్లాడిపోయే రోజులు. ఇంకొకరైతే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచ్యువేషన్. అసలు మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు? దేవుడు ఈ రోజు ఇచ్చాడు, రేపు పొద్దున్న ఇవ్వలేదు. కష్టపడుకుంటే మళ్ళీ వస్తాయి, దాంట్లో ఏముంది, వస్తాయి, లేకపోతే లేదు. ఉన్నంతలో బ్రతికేద్దాం. ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజున తను అలా రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు.
ఓ ఇప్పుడు మైన్స్ అసలు మరి అదే complete గా 50 close ఆ? crores మైన్స్ లోనే లాస్ అయింది. అయ్యో. మైన్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసి ఉమ్, బిజినెస్ అనేది అక్కడ మైన్స్ క్లోజ్ చేశాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను. ఉమ్, మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఒకలా సిల్క్స్ అని స్టోర్ ఓపెన్ చేసాం. దేవుడి దయ వల్ల బాగా సపోర్ట్ చేశారు. మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ తెలంగాణ కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. ఉమ్. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట. మీరు బై బర్త్ గోల్డ్ స్పూన్ మాధురి గారు? అఫ్ కోర్స్ మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బాగా వెల్ సెటిల్డ్, ఇద్దరే అమ్మాయిలు, ఉమ్, చాలా ముద్దుగా చూసుకునే వాళ్ళు. నాకు సిస్టర్ ఉండేది, చనిపోయింది అక్క. నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు. Hmm. సో ఫ్యామిలీ అంతకు నేను ముద్దు చాలా బాగా చూసుకునే వాళ్ళు. నా Hmm. తర్వాత 6 years తర్వాత సిస్టర్ చెల్లి, ఉమ్, తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్, వాళ్ళు వెల్ సెటిల్డ్. ఉమ్, వాళ్ళ ఫాదర్ ఇన్ లా కూడా జాయింట్ కలెక్టర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్, మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. ఓకే, సో పెళ్ళాకి పాలిటిక్స్ లోకి వచ్చాక నాకు కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంతవరకు గోల్డెన్ స్పూనే హ్యాపీగా. ఓకే. అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈయన దగ్గరికి వచ్చారు ప్రాజెక్ట్ చేసుకునే దానికి ఏముంది? ఇప్పుడు ప్రాజెక్ట్ చేయడం కాదు, ప్రూఫ్ చూపించాలి కదా, ఉమ్. ఎవిడెన్స్ చూపించాలి కదా. కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా, నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి అదే అంటున్నాను. ఇప్పుడు చెప్పాల్సింది శ్రీను గారు అంటే నేను ఫీల్ అవ్వాలి, ఎవడో కోన్ కిస్గాడు అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు శ్రీను గారిని ఆస్తి కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి, హట్ అవ్వాలి. ఎవడో 3rd class ఫెలో 3rd grade ఫెలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాడు నన్ను పెంచుతాడా, పోషిస్తాడు? నాకు అవసరం ఉంటే 10,000 ఏమైనా ఇస్తాడా? ఎవడు ఎలా మాధురి గారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు? ఇప్పుడు మీరే చెప్పండి, మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు అవసరంలో ఉంది, మీకు తెలిసిన వాళ్ళు, నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయడు. డెఫినెట్ గా చేయరు, ఖచ్చితంగా చేయడు. నేను లక్షల్లో కోట్లలో అప్పులు ఇచ్చాను నా అవసరాలు ఉన్నప్పుడు. నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు, తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. అలా కూడా పోయాయా డబ్బులు? ఆల్మోస్ట్ ఇప్పటికి 2 crores నా డబ్బులు బయట ఉన్నాయి, ఎవరు ఇవ్వలేదు. నా సిచ్యువేషన్, నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా? డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందామని వదిలేస్తాను. సరే, సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది? చెప్తాను కదా, ఒకలా సిల్క్స్ భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది. శ్రీను గారు అంటే ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు, హతపాతాలను కూడా తొక్కేస్తారు. వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు. వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది. 100%. ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్, విజయనగరం పెళ్ళైతే అక్కడెక్కడ షాప్స్ లేవా? ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు, నల్గొండ నుంచి వస్తారు, కర్నూలు, కడప నుంచి మొన్న 20 మంది వచ్చారు పెళ్ళని. సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాగే రావాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా. అభిమానం, ప్రేమతో వస్తున్నారు. ఇప్పుడు మీరు వేసుకునే శారీస్ మొత్తం కూడా ఒకలా వేసుకుని ప్రతిసారి ఒకలా సారీ మీరు వేసుకున్న శారీస్ ని వెళ్ళే మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా వీటిని ప్రమోట్ చేస్తున్నట్టున్నారు. ప్రమోషన్ ఏం లేదు, అందరూ నా సెలక్షన్ నచ్చుతారు. బేసికల్ గా నాకు ముందు నుంచి సెలక్షన్ బాగుంటుంది. శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, సెలక్షన్ బాగుంటుంది. అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన శారీస్ ఒకలా పెడుతున్నాను కాబట్టి అందరికీ నచ్చుతుంది. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.